ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ ఎక్కడా? వంట చేస్తుంది. ఈ జనాలేంటో ఇంట్లో మల్లెపూలు వదిలేసి వీధిలో గులాబీ పూల కోసం చూస్తారు. దేని గురించి? జనం గురించిలే. ఆంటీ, మీ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఓ మాట చెప్పరా? ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. ఇంట్లో అందరికీ తెలుసుగా. అందరూ అంటే మీ ముగ్గురికి తెలిస్తే సరిపోతుందా? మిగిలిన వాళ్ళని పట్టించుకోరా? ఎవరి గురించమ్మా? ఎవరి గురించంటే నా ఏంటి? నీకా? నాకు కాదు, మీ నాన్నకి చెప్పారా అంటున్నాను. ఆయనకేంటి చెప్పేది? పోర్ని, ఏంటమ్మా, ఆయనంటే కోపం వస్తుందా? ఆపుతావా? గగన్ అంటున్నాడంటే ఆ వయసు నుంచే ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన మొయ్యాల్సిన భారాలు మోశాడు. వాడు మాట్లాడాడు కదా అని నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన మనకి దూరమైనప్పుడు నువ్వు ఉయ్యాల్లో బిడ్డవి. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఆయన అక్కడున్నా ఇక్కడున్నా నీకు నాన్న. ఏదైనా అనే ముందు ఆలోచించి మాట్లాడు. సర్లే ఆంటీ, తెలుసో తెలియకో తనేదో అందిలే కాని మీరు అంకుల్కి చెప్పాలి కదా. ఏం చెప్పమంటావమ్మా? మింగమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్లుంది. ఆయన పేరెత్తితేనే వాడు చిర్రెత్తిపోతాడు. అలాంటిది ఆయనతో చెప్పానని తెలిస్తే అసలు పెళ్ళే వద్దంటాడు. అదే నిజమేలేండి. ఇంతకీ మీకు ఎలాంటి కోడలు రావాలో చెప్పండి. ఎలాంటి కోడలైతే ఏముందమ్మా, వాడు సరే అంటే చాలు. ఆయన మీరు సరే అంటే నాకు ఓకే అని చెప్పారు కదా. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో చెప్పండి. మనసులో మాట చెప్పనా? నాకు నీలాంటి కోడలు కావాలనుందమ్మా. ఏంటి? ఇలాంటి కోడలా? ఆ మాట అన్నయ్యతో అన్నావనుకో, పెళ్ళే వద్దని సన్యాసం తీసుకుంటాడు. హా? ఏ నాకేం తక్కువని? హలో, ఏదో ఇక్కడ ఉంటున్నాను కదా అని తక్కువ అంచనా వేయకు. అసలు నేనేంటో, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఊర్లో పెద్ద పెద్ద బిజినెస్లు మావే. ఊరి చివర ఎకరాలకి ఎకరాలు పొలాలున్నాయి, అవి కూడా మావే. అంతెందుకు, దగ్గర్లో 2 విలేజ్లు కూడా మావే. ఏదో నేను ఇంకా ఎవరో తెలియక ఇక్కడ ఉండాల్సి వస్తుంది. కానీ అదే మా ఇంటికెళ్తే నా రేంజే వేరు. అప్పుడు మీరే భూమి కావాలి భూమి కావాలి అని నా వెంట పడతారు. అబ్బా, ఎవరమ్మా అంత పెద్ద ఫ్యామిలీ? చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ చెప్పావు. ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ ఒకరోజు నన్ను తీసుకెళ్లడానికి ఓ పెద్ద ఊరేగింపే వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. నువ్వంత గొప్పదానివే అయితే మాకంతకన్నా కావాల్సిందేముందమ్మా? నేను ఎంత గొప్పదాన్నైనా మిమ్మల్ని, ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళను. ఏ, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళవా? అత్తగారిల్లు ఇదేగా. ఏంటి? ఆహా, అదే అప్పుడైనా ఇది నా ఇల్లే అంటున్నానంతే.
మా మమ్మీ నాకేమైందో అని కంగారు పడుతుంది. అందర్నీ కంగారు పెట్టడం అలవాటైన మీ మమ్మీకి తను కంగారు పడ్డం కొత్తగా ఉందేమో. మనం చేసే తప్పులకి అవతల వాళ్ళు ఎంత బాధపడతారు అని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు అవకాశాలు వస్తూ ఉంటాయి. అర్థం చేసుకుంటే మచ్చలేని మనిషిగా మిగిలిపోతాం. అర్థం చేసుకోలేకపోతే మనిషిగా కూడా మిగలం. అర్థం కాలేదు. మీ అమ్మకు అర్థం అవుతుంది. నీ ఇల్లు ఇదే అనుకుంటాను. నా ఇల్లని తెలుసు, నువ్వికపై నా వాడవని తెలుసు. ఏంటి? ఏం లేదు, దిగుతున్నాను. లోపలికి రావచ్చుగా. లోపలికా? నేనా? అది నీకిల్లులా కనిపిస్తుందేమో, నాకు మాత్రం ఇటుకలు పేర్చిన గోడలా కనిపిస్తుంది. రావటం కుదరదు, వెళ్ళు. నేను రమ్మంటుంది నా వాళ్ళ గురించి కాదు, నన్ను, నా ప్రాణాల్ని కాపాడినందుకు కృతజ్ఞతగా రమ్మంటున్నాను. నిన్ను కాపాడింది ఈ ఇంటి మనిషనో, నాకు వరసనో, బంధువనో, బాధ్యతనో కాదు. నీ స్థానంలో ఎవ్వరున్నా ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు కాపాడతాను. అది నా సంస్కారం. నీ కృతజ్ఞతకి నా ధన్యవాదాలు. నేను రావడం జరగదు. ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. నీ రాక కోసం రాజమర్యాదలు చేసే రోజు తప్పకుండా వస్తుంది. బాబా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.